నమస్తే. ఎట్లూరు బావురా, అంత కుశలమేనా? ఇక ముచ్చటేందంటే నిన్న జరిగింది హైకోర్టులో మొత్తం రాద్దాంత మొత్తం చూసిరు కదా, ఎట్టెట్ట డ్రామాలు నడిచినాయి, ఎట్టెట్ట కథ వెనకాల నుంచి ఎట్లా వచ్చిర్రు, మళ్ళీ ముందుకు వచ్చి ఏం మాట్లాడిరు. బీసీ రిజర్వేషన్ 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఎట్లెట్ట డ్రామా హై డ్రామా నడిచిందనేది మొత్తానికి మొత్తం అయితే చూసిరు కదా నిన్న టీవీ ఛానళ్ళలో. మళ్ళా బీసీ సమాజంలో ఉన్న అగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా మాట్లాడిరు, మళ్ళీ వెనకాల ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది. చూస్తురు కదా టీవీ ఛానల్ అయితే, చూడు రట్నే చూడురి. బీసీ సమాజాన్ని ఎవరు వెనక్కి నొక్కుతున్నారు, బీసీ సమాజం ఇంకా ఎందుకు చైతన్యం కావట్లేదని మీకు మీరే ఆలోచన చేసుకోరు. ఎస్సీ ఎస్టీ సమాజాలు ఇంతో అంతో, ఎస్సీ సమాజం అయితే ముందుకెళ్ళింది, ఓ పార్టీ పరంగా ముందుకెళ్తుంది. మిమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మిమ్మల్ని కూడా రమ్మంటుంటే మీరే అగ్రకుల నాయకులకు బానిసలుగా బీసీ సమాజం ఇన్నాళ్ళు కాలం గడుపుకుంటూ వచ్చింది. దానికి మూల్యం చెల్లించుకున్నారు. ఇకనైనా అర్థం చేసుకోరు. ఇక టోటల్గా చూసుకుంటే బీసీలు చాలా వరకు అయితే చైతన్యం అయ్యారనే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంకా చైతన్యం కావాల్సిన అవసరం కూడా ఉందని ఇంకా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిన్న అగ్రకుల నాయకులు పార్టీలు వాళ్ళ చేతిలో ఉందని, అధికారం వాళ్ళ చేతిలో ఉందని ఏ విధంగా మాట్లాడుకుంటూ వచ్చారు, ఏ విధంగా చేసుకుంటూ వచ్చారు అనేది మీరు మొత్తం ఒకసారి సినారియో మొత్తం ఒకసారి చూసుకున్నారనుకో సినిమా మీకే అర్థమైపోద్ది టోటల్గా. ఇప్పుడు కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, లేక రేవంత్ రెడ్డి అయినా కానీ రెడ్డి సామాజిక వర్గం, రావు సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, మిగతా అగ్రకుల నాయకులు ఎవరైతే ఉన్నారో, అధికారం గతంలో వాళ్ళకున్న ఇప్పుడున్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఎవరు బీసీ సమాజాన్ని వెనక్కి నెట్టుతున్నారనేది మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది ఆల్రెడీ టోటల్గా. ఇప్పటిదాకా అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. నిన్న ఏం జరిగింది, నిన్ననే కాదు గత 50 ఏళ్ళ నుంచి ఏం జరుగుతుందనేది కూడా మీరు అర్థం చేసుకుంటే బీసీ సమాజం అగ్రకుల నాయకులకి, అగ్రకులానికి బానిసలానే ఉన్నారు. అది గుర్తించాల్సిన అవసరం ఉంది. దాని నుంచి బయటపడే అవసరం కూడా బీసీ సమాజానికి ఉందన్నది బాగా గుర్తు చేసుకోవాల్సిన విషయం. ఈ బీసీ సమాజం ఎప్పుడైతే బడుగు బలహీన వర్గాలని కింద దిగుజాతి అంటే మనకన్నా తక్కువ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని తమ వెంట తీసుకొని వెళ్తే రాజ్యాధికారం ఆటోమేటిక్గా వస్తుందని కింది స్థాయి సామాజిక వర్గాలు చెప్తూ వస్తున్నా కానీ బీసీ సామాజిక వర్గం ఇన్నాళ్ళుగా మొత్తానికి మొత్తం అగ్రకుల నాయకులకి బానిసలుగా, అగ్రకుల పార్టీలకి బానిసలుగా, కేంద్ర ప్రభుత్వాలకి, కేంద్రంలో ఉన్న నేషనల్ పార్టీలకి బానిసలుగా చేస్తూ వస్తున్నారు. ఇకనైనా వాళ్ళు ఆపుకుంటే బాగుంటుంది. ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం తలుచుకుంటే రాష్ట్ర భవిష్యత్తు మారిపోద్ది, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మారిపోద్ది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కూడా మారిపోద్ది. కానీ వీళ్ళకి కావాల్సింది ఏంటిది? ఆర్థిక వనరులు, జన సమీకరణ. జనాల్ని ఎంత చైతన్యపరిస్తే అంత చైతన్యవంతమయ్యి రాజ్యాధికార దిశగా బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం ముందుకెళ్ళే అవకాశం ఉంది. అరే తక్కువ సంఖ్య ఉన్న ఎవరైతే ఉన్నారో సామాజిక వర్గాలు ఉన్నాయో వాళ్ళు మనల్ని పాలిస్తుంటే ఎక్కువ సంఖ్య ఉన్న మనం ఎందుకు వాళ్ళ కింద బానిసలాగా బతున్నామని ఈనాళ్ళ నుంచి కింది స్థాయి సామాజిక వర్గాల నుంచి వచ్చిన చాలామంది నాయకులు, మందకృష్ణ మాదిగయ్య కానీ, ఆర్ కృష్ణయ్య కానీ, విశారదర్ మహారాజే కానీ, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. చెప్పుకుంటూ పోతే ఇంకా పెద్ద లిస్ట్ వస్తుంది. కానీ ఇంకా బీసీ సమాజం ఇంకా చైతన్యం కావట్లేదు. వాళ్ళే వేరే అగ్రకుల సమాజానికి వాళ్ళు టోటల్గా బానిసలుగా కట్టప్పలుగా వాళ్ళు మిగిలిపోతున్నారు. సో వాటి నుంచి బయటపడి పరధర్మాన్ని వదిలిపెట్టి స్వధర్మానికి వచ్చేస్తే ఆటోమేటిక్గా బీసీ సమాజం కూడా రాజ్యాధికార దిశగా వెళ్తుంది.
ఇప్పుడు బీసీ సమాజంలో కూడా ఒక పార్టీ వచ్చేసింది. వాళ్ళకి కూడా వాళ్ళ ఒక చైతన్యం చేయడానికి వాళ్ళ వంతుగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇంతవరకు ఒక బీసీ ఉప ముఖ్యమంత్రి లేడు, బీసీ ముఖ్యమంత్రి లేడు, బీసీ ఎమ్మెల్యేలు తక్కువ, మేము 60% ఉన్నాం, 50% ఉన్నాయని చెప్పుకుంటూ వస్తున్నా కానీ వాళ్ళకి కరెక్ట్గా చెప్పుకోవడానికి ఒక ముఖ్యమంత్రి లేడు, ఇన్నాళ్ళు ఒక పార్టీ లేదు అని గట్టిగా చెప్పుకుంటూ వస్తున్నారు. అయినా కానీ వాళ్ళు మారట్లేనప్పుడు వీళ్ళు ఎలా మారుతారు? సో ఏదేమైనా ఇదంతా పెద్ద స్టోరీ. కానీ దీనికన్నా ముఖ్యం నిన్న జరిగిన హైడ్రామా ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది ఒకసారి పూర్తిగా చూసుకున్నట్లయితే నిన్న టోటల్గా ఈ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే, బీసీ రిజర్వేషన్కి అనుకూలంగా మాట్లాడుతూనే వెనకాల చేయాల్సిన విషయాన్ని మొత్తం చేసేసింది. అది తెలుసుగా ఎట్లాంటి చేసింది అనేది వీడియోలో క్లిప్పుల రూపంలో కూడా చూడవచ్చు. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసినందు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన, రెడ్డి జాగృతికి సంబంధించిన వ్యక్తులే దాన్ని చేశారు. సో అంటే రెడ్డిలు బీసీ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడం ఇష్టం లేదు. ఇది అర్థమవుతుంది కదా, అర్థం చేసుకోవాలి.